ఏం చేస్తున్నావు మమ్మీ? ఈరోజు హోమ్ మేడ్ సోప్ చేస్తున్నాను అన్న. ఓ, హోమ్ మేడ్ సోప్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ బయట దొరికేటివి ఎట్లుంటాయి, అన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి నేను ఇంట్లోనే తయారు చేస్తున్నా ఈ రోజు. ఓకే, ప్రాసెస్ చెప్పేసి. ఓకే, సోప్ బేస్ తీసుకోవాలి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని పెట్టండి. సోప్ బేస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం డబల్ బాయిల్డ్ చేయాలి. బీట్రూట్ రోజ్ పెటల్స్ తోని సోప్ తయారు చేస్తున్నాను. ఈ రెండింటిని జ్యూస్ గా చేసుకోవాలి. దాంట్లో ఈ విటమిన్ క్యాప్సల్స్ ను వేసి పెట్టుకోవాలి. సోప్ బేస్ మొత్తం కరిగిపోయాక బీట్రూట్ రోజ్ పెటల్ జ్యూస్ ను దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు మనము పొయ్యి మీదనే ఉంచాలి, డబల్ బాయిల్డ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కరిగిపోయింది. 10 మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటివి డిజైన్వి వస్తాయి, బయట దొరుకుతాయి. లేకపోతే మన ఇంట్లోనే ఏవైనా ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివి ఏమున్నా సరే వాటిలో కూడా పోసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిలలో పోస్తున్నాను. ఇప్పుడు ఒక గంట 2 గంటల పాటు వీటిని బయట పెట్టేసుకోవాలి. మంచిగా సోపులు తయారైపోతాయి. ఇప్పుడు మేము ముందుగానే తయారు చేసాము. ఇలాంటి సోపు రెడీ అయిపోతుంది. మన హోమ్ మేడ్ బీట్రూట్ సోపు రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు పెట్టుకొని చూపిస్తా. బాగా నురుగొస్తుంది. ఎంత బాగా నురుగొచ్చింది. మీరు కూడా హోమ్ మేడ్ సోపు ఇంట్లో రెడీ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో పిల్లలు చిన్నపిల్లల కోసం వాళ్ళ నాన్నమ్మ డబ్బులు అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా వనజాక్షికి కూడా ఏమైనా అవసరాలు ఉంటే